హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు నేను షార్ట్ టర్మ్ కోసం ఆయిల్ ఇండియా స్టాక్ ని బై చేశానండి. ఈ స్టాక్ ని బై చేయడానికి రీజన్స్ ఏంటనేది నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్తానన్నమాట. కంపెనీ విషయానికి వస్తే ఇది క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్ చేస్తుందండి. క్రూడ్ ఆయిల్ డొమెస్టిక్ రిజర్వ్స్ 70.56 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే, అలాగే నేచురల్ గ్యాస్ డొమెస్టిక్ రిజర్వ్స్ అనేవి 138.51 బిలియన్ క్యూబిక్ మెట్రిక్ టన్స్ ఉన్నాయన్నమాట. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ చేస్తుంది. అండ్ ఇది మహారత్న స్టేటస్ ఉన్న కంపెనీ అండి. అండ్ ఈ కంపెనీ నేను షార్ట్ టర్మ్ కి బై చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ముందుగా ఫండమెంటల్స్ చెప్తానండి. కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మీరు చూస్తే 1,03,216 crores ఉంది. సో ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అన్నమాట. సో మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు కూడా కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ROCE రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది అబౌవ్ 15% ఉండేలా చూసుకుంటాను ఎక్కువగా. సో ROCE అనేది ఈ కంపెనీది 17.7% ఉంటే, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ అనేది 10 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 41 రూపీస్ 80 పైసా ఉందండి. అండ్ మెయిన్ గా నేను ఏ స్టాక్ అయినా సెలెక్షన్ చేసుకునేటప్పుడు అండర్ వాల్యూడ్ కాదా అనేది చెక్ చేస్తాను అనమాట. సో ఇండస్ట్రీ PE కనుక చూస్తే మీరు 23.6 ఉంటే, స్టాక్ PE 13.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ మోర్ ఓవర్ మీరు కనుక చూస్తే కంపెనీ ఎంటర్ప్రైజెస్ వాల్యూ అనేది 1,21,319 crores ఉంటే, మార్కెట్ క్యాప్ 1,03,216 crores ఉంది. సో ఎంటర్ప్రైజెస్ వాల్యూ వైజ్ కనుక చూస్తే స్టాక్ అనేది ఇంకా 20% పెరిగే అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ చూడండి, 1,223 రూపీస్ ఉంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 635 రూపీస్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసింది ఏంటంటే డెట్ అండి, 24,040 crores ఉంది. బేసికలీ ఏ కంపెనీకైనా డెట్ అనేది 0.5 లెవెల్స్ కంటే తక్కువగా ఉండాలి. బట్ ఆయిల్ ఇండియాకి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 0.5 ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ కాంటిగెన్సీ లయబిలిటీస్ కనుక చూస్తే 9,057 crores ఉందండి. అంటే కంపెనీకి రావాల్సిన అమౌంట్ అనేది ఇంకా 9,057 crores అనేది ఇంకా పెండింగ్ లో ఉందన్నమాట. సో ఫండమెంటలీ రీజన్స్ ఏంటంటే కంపెనీ అండర్ వాల్యూడ్, తర్వాత మార్కెట్ క్యాప్ కంటే కూడా ఎంటర్ప్రైజెస్ వాల్యూ అనేది 20% ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ కంపెనీ డెట్ అనేది తక్కువగా ఉంది. బేసికలీ ఏంటంటే ఆయిల్ కంపెనీస్ కి డెట్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ లో అన్సర్టనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మాక్సిమం రీసోర్సెస్ యూజ్ చేయడం కోసం డెట్ ని తీసుకుంటాయి అన్నమాట. అలాగే ప్రొడక్షన్ కెపాసిటీని కూడా ఎక్స్పెండ్ చేయడానికి అమౌంట్ అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం కూడా డెట్ అనేది తీసుకుంటాయండి. అండ్ కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే, జూన్ 2024 లో కంపెనీ 8,120 crores సేల్స్ పోస్ట్ చేసింది. జూన్ 2023 లో 6,208 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 37% నుండి 39% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,399 crores నుంచి 2,016 crores కి పెరిగింది అనమాట. బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తప్ప సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ అయితే ఉందండి. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ అనేది కంటిన్యూగా పే చేస్తుందండి. అండ్ మనం కనుక కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే, జూలై 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.66% ఉందండి. ప్రమోటర్ అయిన వాళ్ళు ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారన్నమాట. అండ్ FS స్టేక్ అనేది 9.34% ఉంది. అండ్ DS స్టేక్ అనేది 17.86% ఉందండి. అండర్ DS లో కనుక చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 7.34% స్టేక్ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీలో గవర్నమెంట్ కి 9.87% స్టేక్ ఉందండి. అండర్ గవర్నమెంట్ కింద కనుక చూస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కి 4.93%, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి 2.47%, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి 2.47% స్టేక్ ఉందన్నమాట. అండ్ ఫైనల్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 6.28% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 637 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీరు కనుక చూస్తే 5 days లోనే ఈ కంపెనీ స్టాక్ 11% డౌన్ అయిందన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లోవర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండి. ఆయిల్ ప్రైజెస్ అనేవి 9 months లోకి వచ్చేసాయి అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే లిబియన్ ఆయిల్ అనేది గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చిందనమాట. అలాగే OPEC ప్లస్ కంట్రీస్ ఏంటంటే అక్టోబర్ లో ప్రొడక్షన్ కట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే నాన్ OPEC కంట్రీస్ అనేవి ఆయిల్ అవుట్పుట్ ని పెంచుకున్నాయి. దీంతో ఆయిల్ ప్రైజెస్ లో ప్రెజర్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ మెయిన్ గా ఈ మంత్ లో ఫెడ్ మీటింగ్ ఉందండి. బట్ ఈ మీటింగ్ లో ఇంట్రెస్ట్ కట్స్ అనేవి ఉండకపోవచ్చు అనే ఒక ఇండికేషన్ అనేది ఈ స్టాక్ ఆయిల్ ప్రైజెస్ ని ఇంపాక్ట్ చేసింది అనమాట. దానివల్ల ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా డౌన్ అవడం జరిగిందండి. ఆయిల్ ఇండియా చార్ట్ కనుక చూస్తే 767 అనేది ఆల్ టైమ్ హై అండి. విత్ ఇన్ 5 days లో ఈ కంపెనీ స్టాక్ అనేది 15% డౌన్ అయిపోయి 610 వరకు కూడా వచ్చేసింది అనమాట. టెక్నికల్లీ మీరు చూస్తే 600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. డైలీ కనుక చూసినా, వీక్లీ చూసినా అండ్ మంత్లీ కనుక చూస్తే 615 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ కోసం కొంత రీబౌండ్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు స్టాక్ ని బై చేయడం జరిగిందండి.
అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే 0.36% డౌన్ అయ్యిందండి. ఓవరాల్ గా 15,455 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ టాప్ లూజర్స్ లో BDL, SJVN, గోల్డ్ షిప్ బిల్డర్స్, పెన్నార్ ఇండస్ట్రీస్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ ఉందన్నమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే మోర్పెన్ 5.32%, పటేల్ ఇంజనీరింగ్ 3.70%, న్యూ ఇండియా అసిస్టెన్స్ 2.92%, లారస్ ల్యాబ్స్ 2.20% పెరిగింది. అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ముందు చెప్పాను కదా, ఆయిల్ ఇండియా అనేది నేను ఈరోజు బై చేశాను. అరౌండ్ 40 షేర్స్ 631.70 రూపీస్ కి బై చేశానండి షార్ట్ టర్మ్ కోసం. ఇది రియల్ టైమ్ అప్డేట్ అనమాట జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి. అండ్ రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్ కి జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.